హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎరుబండి వ్లాగ్స్. ఈరోజైతే 2 లాంగ్ ఫ్రాక్స్ పెడుతున్నానండి. ఒకటి బాక్స్ ప్లీటెడ్, ఒకటేమో మామూలు అంబ్రెల్లాదనమాట. ఇది వచ్చి బాక్స్ ప్లీటెడ్, దానికి హ్యాండ్స్ ఏమో డబుల్ హ్యాండ్స్ పెట్టానండి. బాగుంటుంది అది. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఎవరికైనా కటింగ్ అది కావాలంటే కామెంట్ చేయండి, తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఇది జస్ట్ ఊరికే చూపిస్తున్నాను అనమాట. ఇలా డబుల్గా వచ్చి బాగుంటుంది. అలాగే ఈ బాక్స్ ప్లీటెడ్ పెట్టేసుకునేటప్పుడు కూడా మనం వచ్చిన కొలతకి మన నడుం కొలత ఎంతో చూసుకుని, ఎంత ఎన్ని ఒక 5 అంగుళాలు వచ్చింది 6 అంగుళాలు కొలతను బట్టి మనం 1 ఇంచుకి పెట్టేసుకుని తర్వాత ఆ కొలతకి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బై చేసినప్పుడు 6 వచ్చిందనుకోండి, 1 ఇంచు ఫిల్ట్ వచ్చేటట్టుగా 6కి మార్క్ చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా అప్పుడేమవుతుందంటే అన్ని ఫ్లీట్స్ కూడా పైనుంచి కింద వరకు ఈక్వల్గా వస్తాయి. అలా కాకుండా మనం మామూలుగా పెట్టేసాం అనుకోండి, ఏమవుతుందంటే ఒకటి కొంచెం ఎక్కువ తక్కువ ఎంత సీనియర్స్ అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా పెడితే చూసారా కరెక్ట్గా అన్నీ కూడా ఇలా వస్తాయి అన్నమాట. అప్పుడు మనం పైనుంచి కిందకి ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట లాంగ్ ఫ్రాక్ అనేది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి బాక్స్ ప్లీటెడ్ అనేది, లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ. ఇది మొత్తం 1 శారీ అనమాట. నేను బ్లౌజు తర్వాత పళ్ళులో వచ్చిన చిన్న డిజైను మాత్రమే హ్యాండ్స్కి బాడీకి యూజ్ చేశాను. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేను కింద వచ్చేసరికి ఫాల్ కూడా వేస్తున్నానండి. ఫాల్ అయిపోతే ఏమవుతుందంటే కింద లెగిసినట్టుగా అవుతుంది. ఫాల్ వేస్తే ఏంటంటే బరువుకి నీట్గా ఉంటుంది. ఇదిగోండి మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. అదిగోండి ఫ్లీట్స్ కూడా చూసారా కరెక్ట్గా అలా వచ్చినాయి. ఇదిగోండి డబల్ హ్యాండ్ ఇలా వస్తుంది, వేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఈ ఫ్లీట్స్ చూపిస్తున్నాను చూడండి, అన్నీ కూడా ఒకే కొలతలో ఉంటాయి అన్నమాట. ఇందాక నేను చెప్పినట్టుగా కనుక పెట్టుకుని చేసుకుంటే. అలాగే నేను బార్డర్ ఏం చేశానంటే బెల్ట్ లాగా ఉంటుందని చెప్పి ఎదరకొచ్చేటట్టుగా వేసాను. ఇదిగోండి కింద వరకు కూడా నీట్గా పైనుంచి కిందకి ఒకే ఇది ఉంటుందండి. ఇది వచ్చి అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. దీనికి ఏం చేశానంటే ఇది కూడా ఫుల్ శారీయే, 5.5 మీటర్స్. దానికి 4 మీటర్లే, దీనికి 4 మీటర్లే లైనింగ్ తీసుకున్నానండి. బాడీకి 1 మీటర్ పోయినా కూడా మిగతా 3 మీటర్లు కింద అంబ్రెల్లా కింద వేసానమాట. ఇదిగోండి చూసారా గీర ఎంత వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. అయితే వీటికి ఏంటంటే మనకి జార్జెట్ క్లాతే బాగుంటుందండి. అలాగే దీనికి వచ్చి ప్లెయిన్గా స్క్వేర్ నెక్ పెట్టాను. హ్యాండ్స్ వచ్చి ఎలాస్టిక్ హ్యాండ్స్, బెలూన్ హ్యాండ్స్ లాగా పెట్టాను అనమాట. కింద ఓవర్లాక్ చేసి చాలా బాగుంది. ఇంతేనండి.